వెల్కమ్ టు నన్నయ్య న్యూస్ టీవీ. నేను ఆనంద్. ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయంలో 13, 14, 15వ స్నాతకోత్సవం అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఈ స్నాతకోత్సవంలో అంతర్జాతీయ టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణి నైనా జైస్వాల్ ఈ స్నాతకోత్సవంలో పిహెచ్డి అవార్డును అందుకోబోతున్నారు. ఈ సందర్భంగా అతి చిన్న వయసులో పిహెచ్డి అందుకుంటున్నటువంటి నైనా జైస్వాల్ని ప్రత్యేకంగా ఇంటర్వ్యూ చేద్దాం. మేడం చెప్పండి, మీరు ఏ టాపిక్ మీద చేస్తారు పిహెచ్డి? నేను చేసింది నా టాపిక్ ఇస్ ద రోల్ ఆఫ్ మైక్రో ఫైనాన్స్ ఇన్ ఉమెన్ ఎంపవర్మెంట్ విత్ రెఫరెన్స్ టు మహబూబ్ నగర్ డిస్ట్రిక్ట్. సో ఇది నేను 16 ఇయర్స్ ఉన్నప్పుడు నా పేరు ఎన్రోల్ చేసుకున్నాను ఇన్ ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ అండ్ పిహెచ్డిలోకి. సో ఆఫ్టర్ దట్ రీసెంట్గా 22 ఇయర్స్లో కంప్లీట్ చేయడం జరిగింది. సో రియలీ గ్లాడ్ ఈరోజు కాన్వకేషన్ సెరమనీ గురించి ఇక్కడ వచ్చాను. రియలీ హ్యాపీ అండ్ ఎక్సైటెడ్ అండి. మీకు అంటే గైడ్గా ఎవరున్నారు? మీ పిహెచ్డిలో మీరు ఎదుర్కొన్నటువంటి అంశాలు ఏంటి, ప్రధానంగా చూసిన అంశాలు ఏంటి? పిహెచ్డిలో నేను రీసెర్చ్ చేసినప్పుడు అయితే ఇట్ వాస్ కంప్లీట్లీ గ్రేట్ ఎక్స్పీరియన్స్. ఎందుకంటే బీయింగ్ అ స్పోర్ట్స్ పర్సన్ మళ్ళీ పిహెచ్డిలోకి కూడా అతి తక్కువ వయసులో చేయడం ఇట్ వాస్ అ గ్రేట్ ఎక్స్పీరియన్స్. అదే కాకుండా నాకు గైడ్ వచ్చేసి ప్రొఫెసర్ డాక్టర్ ముత్యాల నాయుడు గారు వాజ్ మై గైడ్ అండ్ కో గైడ్ ప్రొఫెసర్ డాక్టర్ టేకి గారు వాజ్ మై కో గైడ్. సో ఇద్దరు కూడా చాలా బాగా సపోర్ట్ చేశారు ఓవరాల్. సో ఐఎమ్ హ్యాపీ దట్ ఐ కుడ్ కంప్లీట్ ఇట్. మహబూబ్ నగర్లో మీ పిహెచ్డి టాపిక్లో రోజు కొన్ని ప్రధాన అంశాలు ఉంటాయి కదా, వాటికి సంబంధించిన విషయాలు చెప్పండి. మహబూబ్ నగర్ వచ్చేసి ఇట్ ఈస్ అ డ్రాట్ ఎఫెక్టెడ్ ఏరియా అనమాట. సో అక్కడ ఇయర్ అరౌండ్ అగ్రికల్చర్ వాళ్ళు చేయలేరు కాబట్టి ఎన్నైతే 7 మండల్స్ ఉన్నాయి నేను రీసెర్చ్ చేసింది. అక్కడ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్లో నేను అక్కడున్న వర్కర్స్తో నేను ఫస్ట్ క్వశ్చనర్ ప్రిపేర్ చేయడం జరిగింది. మళ్ళీ వాళ్ళతో ఫేస్ టు ఫేస్ ఇంటరాక్ట్ కూడా అయ్యాను. సో చాలా విషయాలు తెలుసుకున్నాను. అంటే వాళ్ళ సోషల్ లైఫ్ కానీ, పొలిటికల్ లైఫ్ కానీ, ఎకనామిక్ లైఫ్ కానీ, అంటే బిఫోర్ జాయినింగ్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ వాళ్ళ లైఫ్ ఎలా ఉండే, తర్వాత ఎలా ఉంది. సో ఓవరాల్ చూసేసి ఇట్ హ్యాడ్ అ వెరీ పాజిటివ్ ఇంపాక్ట్ ఆన్ ద సొసైటీ. ఒక పక్కన క్రీడల్లోనూ మరో పక్కన విద్యాపరంగా కూడా నైనా జైస్వాల్ ఎన్నో విజయాలు సాధిస్తూ నేడు పిహెచ్డి అవార్డును గవర్నర్ చేతుల మీదుగా అందుకోబోతున్నారు. భవిష్యత్తులో నైనా జైస్వాల్ మరిన్ని ఉన్నత శిఖరాలు చేరుకోవాలని ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయ ప్రగతిని మరింత పెంచాలని ఆకాంక్షిద్దాం. కెమెరామెన్ రాజీవ్తో ఆనంద్, నన్నయ్య న్యూస్ టీవీ, రాజమండ్రి.